హాయ్ అండి. ఈ వీడియోలో మనం సింగిల్ పీస్ కుర్తా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి నార్మల్గా మెటీరియల్స్ ఉంటాయి కదా, అదే ఇచ్చారండి. దీన్ని వచ్చేసి మనం ఈ విధంగా సేమ్ ఫ్లవర్ వచ్చేసి ఒకే డిజైన్ ఉంది మొత్తం, కాబట్టి మనం మిడిల్లో కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలా లేకుండా ఫోల్డ్ చేసి కట్ చేస్తే మాత్రం ఫ్లవర్స్ రివర్స్ వస్తాయి. కాబట్టి ఒకసారి ఫ్లవర్స్ చెక్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా కట్ చేసుకొని ఈక్వల్గా పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత సైజ్ డ్రెస్తో మెజర్మెంట్ అనేది గీద్దాము. ఇప్పుడు పైన వచ్చేసి నెక్ మెజర్, ఎప్పుడైనా సరే మనం మెజర్ చేసుకునేటప్పుడు సైజు బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా సరే ఈ విధంగా రివర్స్లో అయితే వేసుకోవాలి. మనము సేమ్ ఎలా ఉందో అలాగా నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి. షోల్డర్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ముందుకు పెట్టుకుంటాం, ఎందుకంటే నెక్ వేసేసరికి 1/2 ఇంచ్ డీప్ వస్తుంది కాబట్టి. అయితే మనం వేసుకున్న సైజు డ్రెస్ మాత్రం ఈక్వల్గా నీట్గా ఫోల్డ్ చేసుకొని ముడతలు లేకుండా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి, లేకపోతే కనుక మెజర్మెంట్ తేడా వస్తుంది. కింద వచ్చేసి దానికన్నా పొడవు ఎంత ఉంటే అంత పెట్టమన్నారు. సేమ్ నేను కూడా అలానే పొడవు పెంచేసాను. చూసారు కదా, చిన్నగా ఈ విధంగా అంబ్రెల్లా షేప్ వచ్చే విధంగా అయితే కట్ చేసుకోవాలి. సేమ్ సైడ్కి వచ్చేసి మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా మెజర్మెంట్, కానీ ఒక్కసారి చెస్ట్ అయితే మెజర్ చేసుకున్న తర్వాత అక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాం మనం. చూసారు కదా, ఎందుకంటే మళ్ళీ డిఫరెన్స్ రాకుండా. ఒక్కోసారి మెజర్ చేసుకున్నప్పుడు సైజుకి తేడా వస్తుంది మనం అటు ఇటు పెట్టుకోవడం వల్ల. ఒక్కసారి చెస్ట్ మెజర్ చెక్ చేసుకుని ఆర్మ్ చెక్ చేసుకున్న తర్వాత పైన కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ మెజర్ ఇందాక పెట్టినప్పుడు నేను సరిగా మార్క్ చేయలేదు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి సేమ్ మెజర్ అండి. నెక్ చిన్నగా పెద్దగా ఏం లేదు, ఇది బోట్ నెక్ మోడలు, ఒకటే పెట్టాను లెంత్ అయితే. ఇప్పుడు సేమ్ ఆర్మ్ ఎలా గీసుకున్నామో అలానే సైడ్ కూడా ఎక్స్ట్రాతో కలిపి ఆల్రెడీ సైజ్ డ్రెస్ ఎలా ఉందో అలానే మార్క్ చేసుకున్నాం కదా, కాబట్టి అలానే కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంతే, బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి కటింగ్ చేసుకున్నాము. హ్యాండ్ ఈ విధంగా పెట్టుకొని, ఇది ఫ్లవర్ ఒకటే వచ్చినందుకు మిడిల్లో కట్ చేసాం కదా, అందుకు మనకి ఫోల్డింగ్లో పొడుగు క్లాత్ అయితే లేదు, కాబట్టి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఒక సైడ్ వచ్చేసి జాయింట్ పడుతుంది కంపల్సరీ మనకి. చూసారు కదా, పై సైడు కింది సైడు క్లాత్ సరిపోతుంది. హ్యాండ్ పొడవు కావాలన్నప్పుడు కొంచెం జాయింట్లు అయితే వస్తాయండి, తప్పదు. చూసారు కదా, ఇంతేనండి. సింగిల్ పీస్ అంబ్రెల్లా అయితే కటింగ్ చాలా ఈజీ, స్టిచ్చింగ్ కూడా అంతే ఫాస్ట్గా అయిపోతుంది. దీనికి లైనింగ్ కూడా ఏం లేదు, సేమ్ రెడీమేడ్ కుర్తాలా ఉంటుంది.